లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన లక్షణాలు ఇవి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము, ఆయన శిలువ రక్తంతో విమోచింపబడిన మనము కలిగి ఉండవలసిన లక్షణాలు కూడా ఇవే. ఆయన ఎట్లాంటి వాడు అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడింది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. ప్రియమైన వారలారా, ఇక్కడ చూస్తే పవిత్రత ఎంతవరకు ఉంది మనకు, ఇంకా నిర్దోషత్వము ఎంతవరకు ఉంది, నిష్కల్మషము ఎంతవరకు ఉంది, పాపులతో కలవకుండా ఎంతవరకు ప్రత్యేకంగా ఉంటున్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవులమని చెప్పుకునే మనము అనునిత్యము బైబిల్ పఠించి బైబిల్ ధ్యానించే మనము బైబిల్ ప్రకారం నడిచే విషయంలో ఎంతవరకు మనము దేవునికి ఇష్టంగా ఇంపుగా ఉన్నాం, దేవుని లక్షణాలు కలిగి ఉన్నాం, మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఇక్కడ చూస్తే పవిత్రత అనేది మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి పవిత్రత ఎట్లా వస్తుంది? ఈ లోకంలో పవిత్రమైందంటే ఏది లేదు. లోకంలో ఉన్నది పాపము నిండి ఉంది. లోకమంతా పాపలోకము అని రాయబడింది. ప్రియమైన వారలారా, ఈ పాప లోకంలో ఒక మనిషి ఎట్లా పవిత్రంగా ఉండగలుగుతాడు అంటే, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి యేసు మాటల యందు లక్ష్యముంచి యేసు ప్రభు మాటలు ఏవైతున్నాయో వాటి ప్రకారం జీవించిన వ్యక్తి పవిత్రంగా ఉండగలుగుతాడు. ఈనాడు ఆ పవిత్రత లేక ఈనాడు ఎన్నో ఇంకా మిగతా పాపాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఇంకా దుష్టత్వం గురించి, నిర్దోషత్వం, దోషం ఎట్లుంటుంది అంటే, ప్రియమైన వాళ్ళరా, మనము తెలిసే ఒకరి మీద దోషము మోపుతున్నాం, మనం కూడా దోషులుగా అవుతున్నాం. ఈ దోషం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిత్య నరకానికి నడిపించేదిగా. అపవిత్రత కానీ దోషం కానీ మనల్ని నిత్య నరకానికి. నిష్కల్మషుడైన యేసు ప్రభు, కల్మషం లేకుండా ఈనాడు ఉండగలుగుతున్నాం. తోటి సహోదరుని మీదనే ఇవాళ రేపు కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. సేవకులకు విశ్వాసుల మీద ఉన్నాయి, విశ్వాసులకు సేవకుల మీద ఉంది. సంఘ పరిచర్య అంతా కూడా ఇలా అననుకూలమైన పరిస్థితుల్లో జరుగుతుంది. చాలా జాగ్రత్త పడాలి ఈ విషయం. ఇంకేమంటున్నాడు? పాపులలో చేరక. యేసు ప్రభు ఈ లోకంలో పాపులైన మనుషుల మధ్య ఉన్నాడు, కానీ ఆయన పాపులలో చేరినవాడు కాదు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో ఈ అల్పకాల యాత్రలో లోకంలో నువ్వు ఎవరితోనో తిరుగు, ఎట్లా నుండు, కానీ మన పాపం నుంచి దూరంగా ఉండే లక్షణాలు ఉన్నాయా అది చూసుకోవాలి. యేసు ప్రభు ఎట్లయితే పాపులలో చేరక ఉన్నాడో మనం కూడా అట్నే ఉండనికే ఈనాడు ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాపం కలిగిన వ్యక్తి యేసు ప్రభుతో ఎట్లాంటి సంబంధం లేదు. యేసు ప్రభు పాపులైన మనల్ని ఆయన శిలువ రక్తం చేత విమోచించి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయడానికి వచ్చినాడు. ఆ వచ్చిన ప్రభువును మనం కలిగి ఉన్నామా? ఈయన ఎట్లాంటి అంటే ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మన ప్రతి సమస్యను కూడా యేసు ప్రభుతో చెప్పుకోవచ్చు. ఆయన యాజకుడుగా ఉన్నాడు. ఎట్లాంటి యాజకుడు అంటే, ఈ లోక సంబంధంగా ఉన్న యాజకులంతా భూమి మీద ఉన్నారు, భూ సంబంధమైన వాడి మీద మనసు ఉంది, కానీ ఈయన పరలోకం నుంచి వచ్చినాడు. పర సంబంధమైన మనసు కలిగిన వాడు, ఆకాశం కంటే హెచ్చైన వాడు అయినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం మన జీవితాల్లో పవిత్రత కాపాడుకోవచ్చు. మన చేతులు దుష్టత్వముకు దూరంగా ఉండి మన హృదయము కల్మషంతో నిండకుండా ఇవి మనం కలిగి ఉన్నామా? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవేగాక పాపులతో అంటే పాపులందరూ ఉంటారు లోకంలో, వారిలో చేరక అంటే వారి ఏది చేసినా దాంట్లో మనము పాలు లేకుండా ఉండాలి. ఈనాడు పాపులతో కూడా మనం కలిసి పాలు పంపులు పొందొద్దు. పాపక్రియలు అంటే బైబిల్కు వ్యతిరేకంగా ఏది ఉందో అది పాపమే. బైబిల్ కాకుండా భిన్నమైనది ఏదైతే జరుగుతుందో అది పాపమైంది. ప్రియమైన వాళ్ళ, మనం ఆ స్థితి నుంచి విడిపించబడి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు అతిశ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నువ్వెంత ఔన్నత్యం గల వాడవో దాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. నీ యొక్క చిత్తానుసారంగా మేము కూడా జీవించిన కృపనీయమని, పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వము, నిష్కల్మషము, పాపలలో లేకుండా ఉండడానికి కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.